శ్రీ గురుభ్యో నమః. నేను మీ సూర్యకుమారినండి. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి. అయితే మాఘ పురాణం అనేటువంటిది వీడియో తీస్తూ ఉన్నాను కదండి. మరి ఆ వీడియోలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. 6వ రోజు యొక్క పురాణ కాలక్షేపాన్ని ఈ వీడియోలో ఇక 6వ అధ్యాయంలోకి వెళ్ళిపోదామండి. అయితే మరి మనం 5వ అధ్యాయంలో మండూకం అంటే కప్ప ముని దగ్గరికి రావటం, ముని దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె మునివనితగా మారటం అనేటువంటిది ఆ అధ్యాయం తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఆ కప్ప రూపమును విడిచి స్త్రీ రూపము చెందినటువంటి ఆమె యొక్క కథని తెలుసుకుంటున్నాం అన్నమాట. అర్థమైంది కదా. మరి కథలోకి వెళ్ళిపోదాం. మునిశ్రేష్ఠ, నా వృత్తాంతమును తెలియజేయుదును గాన ఆలకింపుము. నా జన్మస్థానము గోదావరి నది సమీపమందున్న ఒక కుగ్రామము. కుగ్రామం అంటే చిన్న ఊరండి. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. మంజుల అంటే అందమైనదని అర్థం వస్తుందండి. నన్ను నా తండ్రి కావేరీ తీరవాసియగు జ్ఞానానందుడు అనువానికి ఇచ్చి పెళ్లి చేశాను. కావేరీ తీరవాసి అంటే కావేరీ నది వద్ద ఉండేటువంటి ఒక గ్రామంలో ఉండేటువంటి ఒక అబ్బాయికి, అంటే ఆ అబ్బాయి పేరు జ్ఞానానందుడు అని వానికి ఇచ్చి వివాహము చేశాడు ఆ తండ్రి. అదనమాట. అతడు దైవ భక్తుడు, చాలా దైవం యందు భక్తి కలిగిన వాడండి. జ్ఞాని అంటే ఇక్కడ దైవికంగా ఉండేటువంటి జ్ఞాని. నిగర్వి, నిగర్వి అంటే గర్వము లేనటి వంటివాడు. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. కాపురమునకంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసిన తర్వాత మరి అత్తవారి ఇంటికే వెళుతుంది కదండి. ఆ విధంగా కాపురానికి పంపించారనమాట అండి. కొన్నాళ్లకు మాఘమాసము ప్రవేశించినది. అంటే వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకు, అంటే 4 నెలలు 5 నెలలు కావచ్చు, అలాగా కొన్ని మాసాలకు మాఘమాసం అనేటువంటిది రావటం జరిగింది. ప్రవేశించిందంటే రావటం. ఒకనాడు నా భర్త సఖి అంటే భార్యను ఈ విధంగా సంబోధించారు. మాఘమాసము ప్రవేశించినది, ఈ నెల చాలా పవిత్రమైనది. మాఘమాసము వచ్చింది, ఈ నెల చాలా పవిత్రమైనటువంటిది అని చెప్పడం జరిగిందనమాట అండి. దీని మహత్తు చాలా విలువైనది. మనకి చూడండి, ఒక్కొక్క వస్తువు ఎంతో విలువ కలిగి ఉంటుందండి. ఇప్పుడు బంగారము, వెండి ఇత్తడి కంటే ఎక్కువ విలువని చూపిస్తున్నాయి. అలాగే దానికంటే ఎక్కువ విలువైనది వజ్రం అని చెప్తున్నాం. ఇలాగే మాసాల్లో కల్లా మాఘమాసము చాలా విలువైనది. నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరము మాఘమాస స్నానములు చేయుచున్నాను. నాకు ఊహా జ్ఞానము వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను మాఘమాస స్నానమును విడవలేదు. నీవు నా భార్యవు, ఇప్పుడు నీవు నా భార్యవు కావున నీవును ఈ మాఘమాసమంతయు ఈ కావేరీ నదిలో స్నానం ఆచరించము. ఎంత పుణ్యం అండి ఆ కావేరీ అనేటువంటి నది రావటం, ఆ నది దగ్గర ఉండటం, వాళ్ళు చక్కగా స్నానం చేయమని చెప్తున్నాడు. ప్రతిదినము ప్రాతకాలమున నిద్రలేచి, అంటే సూర్యుడు ఉదయించేటువంటి ముందుగా లేచి కాలకృత్యములు తీర్చుకొని సమయమునకు తెల్లవారి సూర్యోదయము అగును. ఆ కాలకృత్యాలన్నీ తీర్చుకునే సమయానికి తెల్లవారుతుంది, సూర్యోదయం అవుతుంది. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానము చేయదము. ఇలా ఉదయిస్తూ ఉంటే అలా నదికి వెళ్ళి స్నానం చేద్దాము. ప్రభాత సూర్యునికి నమస్కరించి, ప్రభాత అంటే ఉదయాన్నే వచ్చినటువంటి సూర్యునికి నమస్కరించి తర్వాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ మంచి గంధము, అగరు, దీపములతోనూ పూజించి స్వామికి ఖండ శర్కర అంటే పటికి బెల్లం అనమాట నైవేద్యం ఇచ్చి నమస్కరింతుము. ఈ విధంగా నైవేద్యాన్ని పెట్టేసి ఆ స్వామికి నమస్కారం చేద్దాము. తర్వాత తులసి తీర్థము లోనికి పుచ్చుకుందాము. అక్కడ తులసి చెట్టు కూడా ఉంటుంది కదా, తులసి తీర్థాన్ని పుచ్చుకుందాము. మన కుటీరమునకు వచ్చి మాఘ పురాణమును రోజుకొక అధ్యాయం చొప్పున పఠింతుము. రోజుకొక అధ్యాయం చొప్పున మనము పఠిద్దాము. అంటే ఒకే రోజు 4-5 అధ్యాయాలు చదవకుండా ఏ రోజు అధ్యాయము ఆ రోజునే చదవాలి అనేటువంటిది మనకి ఇక్కడ సుస్పష్టంగా తెలియజేస్తున్నారనమాట అండి. దీని వలన మనకు చాలా ఫలము కలుగును.
ఇంత ఇంత అని కాకుండా ఎక్కువ ఫలం కలుగుతుంది. నీ ఐదోతనము చల్లగా ఉండును, నీ యొక్క ఐదోతనం కూడా చల్లగా ఉంటుంది అని హితబోధ చేశాను. హితము అంటే మేలు కోరటం, హితబోధము అంటే మేలు కోరి చెప్పటం అన్నమాట అండి. నేను అతని మాటలు వినిపించుకోక, నా భర్త చెప్పిన మాటలు వినిపించుకోక రుసరుసలాడి, చూడండి ఒక్కసారి భార్యాభర్తలు రుసరుసలు అనేటువంటిది ప్రతి ఇంట్లోనూ ఉంటుంది కదా, అదే అతనిని నీచముగా చూచి తిని అంటే తక్కువగా చూశాను. నా భర్త చాలా శాంత స్వరూపుడు అంటే అసలు కోపం అనేటువంటి లేనటువంటి వ్యక్తి, అయినను నేను హద్దు మీరి మాటలాడుటచే అంటే మన యొక్క పరిమితిని దాటిపోయి మాట్లాడటం అనమాట. అతనికి కోపము వచ్చి ఓసి మూర్ఖురాలా అంటే చెప్తే విననటువంటి వాళ్ళని మూర్ఖులు అంటాం అనమాట. నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావని అనుకున్నాను. ఇంత దైవాన్ని ద్వేషించేటువంటి దానివని నాకు తెలియదు. నువ్విక నాతో ఉండదగవు. మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా? నీచముగా అంటే చెడ్డగా. అదే నీ పాపమునకు నిన్ను శిక్షించును, నీ పాపానికి అదే శిక్షిస్తుంది. కానీ మగని మాటకు మారాడని ఫలితముగా అంటే నేను చెప్పిన దానికి మళ్ళీ నువ్వు తిరిగి చెప్పిన దాని విధంగా కాబట్టి ఫలితముగా కృష్ణానదీ తీరమందున్న, ఈ కృష్ణానదీ తీరమందున్న రావి చెట్టు తొర్రలో మండూకమవై పడి ఉండుదువుగాక అని నన్ను శపించెను. ఆ యొక్క భర్త ఈ విధంగా శాపం ఇవ్వటం జరిగింది. వారి సింహగర్జనకు వణికిపోతిని అంటే మాట్లాడేటువంటి మాటలో పౌరుషంగా ఎక్కువ ఇది ఉంటుంది కదా. వారి రౌద్రాకారమును జోడజాలకపోతిని అంటే చాలా కోపంతో రౌద్రంగా కనపడి నాకు జ్ఞానోదయము కలిగినది. అప్పుడు జ్ఞానోదయం కలిగిందిటండి. నా తప్పు నేను తెలుసుకున్నాను, నా తప్పుని నేను తెలుసుకోవడం జరిగింది. అయ్యో ఎంతటి మూర్ఖత్వంగా ప్రవర్తించి తిని అని పశ్చాత్తాపము కలిగినది, పశ్చాత్తాపం కూడా చెందింది. వెంటనే నా భర్త యొక్క 2 పాదములు పట్టుకొని, ఆమె భర్త యొక్క పాదాలు పట్టుకొని అడుగుతోంది, నాకు ఈ శాపము ఎట్లు పోవును? మరి శాపించారు బాగానే ఉంది, ఈ శాపాన్ని అనుభవిస్తాను, ఎట్లా పోతుంది ఏమిటి చెప్పండి అని అడిగినను. అలా అడిగిను, మరలా నిన్నెటులు కలుసుకుందును, మరలా నేను ఏ విధంగా నిన్ను కలుసుకోగలుగుతాను? నాకు ప్రాయచిత్తము లేదా అంటే చేసిన దానికి ప్రాయచిత్తాలనేది ఉంటుందన్నమాట అండి అని పరిపరి విధాలు ప్రార్థించగా నా భర్త కొంత తడవ ఆలోచించి అంటే కొద్దిసేపు ఆలోచించి ఒక గడువు పెట్టాను. అది ఏమనగా గౌతమ మహర్షి గోదావరి తీరమందున్న తన ఆశ్రమము నుండి ఉత్తర దిశ యాత్రలు చేయుటకు బయలుదేరి తిరిగి మాఘశుద్ధ దశమి నాటికి కృష్ణానదీ స్నానము చేయుటకు వచ్చెదరు. అలాంటి సమయంలో నీవు వారిని దర్శించిన ఎడల ఆ మహర్షి ప్రభావం వలన నీకు నిజరూపము కలుగును. ఈ విధంగా తన భర్త చెప్పటం జరిగిందనమాట అండి. చెప్పుచుండగానే నేను కప్పరూపమును దాల్చి తిని, ఈ విధంగా చెప్పుతూ ఉండగానే కప్పరూపంగా దాల్చిందిటండి. నా భర్త కూడా నా మూర్ఖత్వమునకు విచారించాను అంటే బాధపడడం జరిగింది. నేను కప్పరూపముతో గెంతుకుంటూ కొన్ని దినాలకు కృష్ణానదీ తీరమునున్న రావి చెట్టు త్వరలో నివాసము ఏర్పరచుకుంటే అలా జీవిస్తూ ఉన్నాను. అలా ఉంటూ మీరాక కోసం ఎదురు చూచుచుంటిని, ఎదురు చూడడం జరిగింది. ఇది జరిగి ఎంతకాలమైనదో నాకు తెలియదు, ఇది ఎన్ని సంవత్సరాలైందో ఎంతకాలమైందో నాకైతే తెలియదు అని తన వృత్తాంతమును గౌతమ మహామునికి తెలియజెప్పింది. అమ్మాయి భయపడకము, నీకు ఈ శాపము కలిగి 1000 ఏండ్లు పైగా అయినది. 1000 సంవత్సరాలు పైగా అయిందిటండి. చూడండి, ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు. నీ భర్తయును ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృతుడయ్యను. హరినామంతో సంకీర్తనలు చేసుకుంటూ మృతుడయ్యను అంటే చనిపోవటం జరిగింది. అతడు ఇప్పుడు వైకుంఠంలోనున్నాడు అంటే అతను విష్ణు భక్తుడు, ఎల్లవేళలా కూడా విష్ణు నామస్మరణ చేస్తూ మరి హరినే స్మరించుకుంటూ మరణించటం జరిగింది, విష్ణు లోకానికి వెళ్ళిపోవటం జరిగింది. నీవు నీ పతి మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసింది కదా. మనం అందుకోసం ఆలోచించాలండి. పతి మాటలు అంటే ఒక్కోసారి ఆయన చెప్పిన దానికి మనం ఎదురు తిరిగినా కానీ అసలు ఎందుకు చెప్పారనేటువంటిది కోపం తెప్పించకుండా కూడా ఆలోచన చేస్తూ ఉండాలన్నమాట. మాఘమాస ప్రభావము
అసామాన్యమైనది. సామాన్యము అసామాన్యము అంటే ఇంకా చెప్పనలవి కానిది. సకల సౌభాగ్యములు పుత్ర సంతతి ఆరోగ్యము కలుగుటయేగాక మోక్ష సాధనము కూడా ఈ మాఘ మాసము వ్రతము మించిన మరి యొక్క వ్రతము లేదు. అంటే ఎన్ని వ్రతాల్లో కన్నా ఈ మాఘమాస వ్రతం అనేటువంటిది ఇంత అంత అని చెప్పనలవి కానిది. విష్ణుమూర్తికి ప్రీతి అయినది, విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటిది అది. ఈ వ్రతము నీ భర్త దూరదృష్టి గల జ్ఞాని. అందుకోసమని ఈ వ్రతము చేయుటకు నీ భర్త దూరదృష్టి కలవాడంటే ఎప్పుడుదో జరిగేటువంటి విషయాన్ని తెలుసుకోగలిగినటువంటి వాడు. అతని గుణగణాలకు అందరూ సంతసించేవారు. సంతసించుట అంటే ఆనందపడుట అని కూడా చెప్పుకుని, నిన్ను పెళ్ళి ఆడిన తర్వాత తన వంశాభివృద్ధి చేసుకొనవలయుననేడి ఆశతో నుండేడివాడు. వంశము అంటే అందరికీ తెలుసు కదండి, కుమారులు కూతుర్లు వాళ్ళనమాట అండి. తర్వాత అలా ఆశతోటి ఉండేవారు. కానీ నీ వలన అతనికి ఆశలన్నీ నిరాశలైపోయినాయి, అడియాసలైపోయినాయి. నీ మూర్ఖత్వం వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చాను. నిన్ను నీళ్ళల్లో స్నానము చెయ్యమన్నాడు, నీవు చెయ్యనన్నావు. అందువలన నీకు నీరు దొరకకుండా మర్రి చెట్టులో తొర్రలో జీవించమని శపించాడు. చూసారండి నీళ్ళ యొక్క ప్రభావం ఎంత తీవ్రమైనదోను. ఈ దినమున దైవ నిర్ణయము అంటే ఏదైనా సరే దైవ సంఘటన దైవ ఘటన అని చెప్తూ ఉంటాను అన్నమాట అండి. నీవు నా సమక్షములో పడినందున నీ భర్త శాపము ప్రకారము మరలా నీ నిజరూపమును పొందగలిగినావు. అందున ఇది మాఘమాసము కృష్ణానది తీరమున కావున మాఘమాస వ్రత సమయము నీ కన్ని విధముల అనుకూలమైనది రోజు. అందుచే నీవు వెంటనే శుచివైరమ్ము. స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయంలో ప్రాతకాలమున స్నానము చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యమును పొందెదరు. విష్ణువు యొక్క సాన్నిధ్యాన్ని పొందుతారు. ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ సప్తమి దశమి పౌర్ణమిల యందును పాడ్యమి రోజునను నదీ స్నానం ఆచరించిన ఎడల వారి పాపములు నశించును. మాఘశుద్ధ పాడ్యమి నాడును అటులనే దశమి ఏకాదశి ద్వాదశి దినములలోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణ పూజించి పురాణ కాలక్షేపం చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించున్నట్టులా వరమిచ్చును. మనోవాంఛలు అంటే మనసు ఎందు కోరిక, వాంఛ అంటే కోరిక. చూడండి, మీరు దశమి ఏకాదశి ద్వాదశి అన్నారండి, అర్థమైందా అండి? భీష్ముల వారు అష్టమి నాడు నిర్యాణము చెందడం జరిగింది. ఆ అష్టమి నాడు నుంచి ద్వాదశి దాకా 5 రోజులు ఉంటుంది. అందుకోసమని భీష్మ వ్రతము అనేటువంటిది చేస్తారని. అష్టమి నాడు నుంచి ద్వాదశి దాకా 5 రోజులు చేసేటువంటి వ్రతానికి భీష్ముల వారిది కాబట్టి భీష్మ వ్రతము అని చెప్పటం కూడా జరిగిందనమాట. మనం తెలుసుకోగలిగాం కాబట్టి చేతనేని వాళ్ళందరూ చేసుకోవచ్చండి. మనకి వీలు కుదరదు, చేత కాదు, చెయ్యలేమనుకుంటే ఆ 5 రోజుల్లోనే ఉదయాన్నే స్నానం చేసి ఆ యొక్క భీష్ముల వారిని తలుచుకుని ఆ యొక్క హరిని తలుచుకుంటే సరిపడుతుందండి. ఏముందండి, హరినామం స్మరణ ఏమీ అవసరం లేదు. మనం విష్ణు సహస్రనామాల్లో ఒక్క శ్లోకాన్ని తీసుకునేనా పఠించవచ్చు అనమాట అండి. అందరికీ తెలుసు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని ఇలా 3 సార్లు అనుకుందాం అండి. ఆ పరమేశ్వరుని కర్పించేద్దామండి, ఆయనే చూసుకుంటాడు. ఇదనమాట అండి. కాబట్టి ఆ గౌతముని ఈ విధంగా ఆ యొక్క మాఘపురాణం అనేటువంటిది ఏ విధంగా చెయ్యాలి ఏమిటనేది చెప్పడం. పురాణ కాలక్షేపం చేసిన యెడల శ్రీహరి సంతోషించిస్తాడు, మనోవాంఛలు నెరవేరుతాయి. భక్తి శ్రద్ధలతో మాఘపురాణము వినినా మోక్షప్రాప్తి కలుగును అని గౌతమ ముని ఆ ముని సతితో, అంటే సతి అంటే ఇల్లాలు అని అర్థం అండి, ఆ యొక్క ముని యొక్క సతితోటి చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట. మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పాను. మహేశ్వరుడు అంటే పరమేశ్వరుడు. ఎవరితో చెప్పాడండి? పార్వతితో చెప్పాడు. ఈ కథను అంటే 6వ అధ్యాయం యొక్క కథను
చెప్పటం జరిగిందండి. మరి 6వ రోజు యొక్క మాఘపురాణం అనేటువంటిది తెలుసుకోగలిగాము కదండి. మరి ఇందులోని తప్పులుంటే ఒప్పులుగా భావించి పెద్ద మనసుతో ఆశీర్వదించండి. మరి ఇక ఈ యొక్క ఫలాన్ని పరమేశ్వరార్పణమస్తు 6వ అధ్యాయం యొక్క పురాణ కాలశాపాన్ని పరమేశ్వరునికి అర్పించడం జరిగిందండి. అది మరి అందరూ కూడా సాధారణంగా ఏదైనా అక్షరదోషం ఉంటే మన్నించండి. సాధారణంగా మీరు కూడా విని చక్కగా ఈ యొక్క ఫలితాన్ని పొందండి. మరి అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. మరి ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.